ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? వాట్ ఈజ్ మెషిన్? హౌ మెషిన్ విల్ వర్క్స్? వాట్ ఈజ్ డీసీ జనరేటర్? అండ్ వాట్ ఈజ్ డీసీ మోటార్? కన్‌స్ట్రక్షనల్ వ్యూ ఆఫ్ డీసీ జనరేటర్, పార్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్ అండ్ వర్కింగ్ ఆఫ్ డీసీ జనరేటర్ చూసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు టుడే క్లాస్‌లో ఏం చేసుకుందాం అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ డీసీ జనరేటర్ బేస్డ్ ఆన్ ఎక్సైటేషన్. అంటే ఫీల్డ్ ద్వారా మనం జనరేటర్స్ని ఎలా క్లాసిఫై చేశారు. ఓకే. The generators are classified into two types based on field excitation. ఫీల్డ్ ఎగ్జైటేషన్ ద్వారా మనకి జనరేటర్స్ అనేవి టూ టైప్స్లో క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ ఏంటి? సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. ఓకేనా? ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ ఆర్ షోన్ ఇన్ బిలో ఫ్లో చార్ట్లో మనకి చూడండి డీసీ జనరేటర్ సెంటర్లో ఉంది. ఎలాగ డిస్ట్రిబ్యూట్ అయినాయి? సెల్ఫ్ ఎగ్జైటెడ్ అండ్ సెపరేట్లీ ఎగ్జైటెడ్. సెల్ఫ్ ఎగ్జైటెడ్లో చూడండి సిరీస్ వౌండ్, షంట్ వౌండ్, కాంపౌండ్ వౌండ్. కాంపౌండ్ వౌండ్ ఆర్ స్ప్లిట్ ఇంటూ టూ టైప్స్. ఏంటి? లాంగ్ షంట్ అండ్ షార్ట్ షంట్. ఓకేనా? క్లాసిఫికేషన్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ చూడండి, మళ్ళీ చెప్తున్నాను. బేస్డ్ ఆన్ ది ఎగ్జైటేషన్ అంటే ఫీల్డ్ ఎగ్జైటేషన్ ద్వారా టూ టైప్స్ కింద కన్వర్ట్ చేశారు. ఏంటి? సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అండ్ సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. సెల్ఫ్ ఎగ్జైటెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మళ్ళీ సెల్ఫ్ ఎగ్జైటెడ్ త్రీ టైప్స్ కింద క్లాసిఫై అయింది. ఏంటి? సిరీస్ టైప్, షంట్ టైప్, కాంపౌండ్ టైప్. కాంపౌండ్ టైప్ మళ్ళీ కూడా ఏమైంది? టూ టైప్స్ కింద కన్వర్ట్ అయింది. ఏంటి? లాంగ్ షంట్ అండ్ షార్ట్ షంట్. ఓకేనా? దీస్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ డీసీ జనరేటర్. ఇప్పుడు ఈచ్ వన్ మనం చూద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. దిస్ ఈజ్ కాల్డ్ సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. అంటే ఏంటి? జనరేటర్ అంటే జనరేటర్ ఏం చేస్తుంది? అవుట్పుట్ కరెంట్ అని ఇస్తుంది. ఓకేనా? ఐ అనేది చూడండి, ఐ అంటే ఏంటి? కరెంట్. కరెంట్ అనేది అవుట్పుట్ వెళ్తుంది త్రూ జనరేటర్. ఓకేనా? సో చూడండి ఏమన్నది సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. సో జనరేటర్కి ఎగ్జైటేషన్ అనేది సెపరేట్గా ఇస్తాం. ఎగ్జైటేషన్ అంటే ఫీల్డ్ వైండింగ్కి ఇచ్చే సప్లైనే ఎగ్జైటేషన్ అంటాం. ఓకేనా? సో త్రూ బ్యాటరీ ద్వారా మనకి ఫీల్డ్ వైండింగ్కి సప్లై ఇస్తున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. సో జనరేటర్ అనేది లోడ్ కనెక్ట్ అయ్యి ఉంది. జనరేటర్ అంటే ఏంటి? అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది కదా. సో దీని అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఎక్కడ పంపుతాం? త్రూ లోడ్కి పంపుతాం. ఓకేనా? సో ఇన్పుట్ అనేది బ్యాటరీ ద్వారా మనం ఫీల్డ్కి సప్లై ఇస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఫీల్డ్. ఓకేనా? సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. చూడండి ది ఫీల్డ్ కరెంట్ కెన్ బి వ్యారీడ్ త్రూ ఏ వేరియబుల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది డీసీ సోర్స్. డీసీ సోర్స్ అంటే ఏంటి? హియర్ బ్యాటరీకి మనం ఏం చేసాం? ఒక సిరీస్లో రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసాం. ఎందుకు? రెసిస్టెన్స్ని వ్యారీ చేసుకోవడం కోసం, ఫీల్డ్ కరెంట్ ఫ్లో అవ్వడం కోసం. ఓకేనా? మనం బ్యాటరీ ద్వారా ఫీల్డ్కి సప్లై ఇస్తాం. ఫీల్డ్ ద్వారా రిటర్న్ ఇలా వస్తుంది. సో ఫీల్డ్ ఏం చేస్తుంది? ఫ్లక్స్ అనేది డెవలప్ చేస్తుంది. ఫ్లక్స్ డెవలప్ చేస్తే ఏముంది? ఫీల్డ్ ఫ్లక్స్ డెవలప్ చేస్తుంది కదా ఇలాగా. సో అందులో మనం జనరేటర్ అంటే ఏంటి? ఆర్మేచర్ కనెక్టర్ ప్లే చేస్తే ఇందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇండ్యూస్ అయ్యి ఈఎంఎఫ్ని కరెంట్ అని అంటాం. కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ ఇట్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. చూడండి సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చి సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే ఏంటి? జనరేటర్ అనేది ఇట్ సెల్ఫ్ డెవలప్స్ ఇట్స్ ఫీల్డ్ కాయిల్కి ఇట్ సెల్ఫ్ డెవలప్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. ఏదైతే జనరేటర్ ఉందో ఇట్ సెల్ఫ్ దానికి అదే ఫీల్డ్కి సప్లై ఇచ్చుకోగలుగుతుందో దాన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటాడు. సెల్ఫ్ అంటే ఇట్ సెల్ఫ్. ఓకేనా? తనలో అదే ఏ మిషన్ అయితే తనకు తానే ఫీల్డ్ వైండింగ్ సప్లై ఇచ్చుకోగలుగుతుందో దాన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మిషన్ అని అంటాం. ఓకే. ఇన్ దిస్ టైప్ ది ఫీల్డ్ మ్యాగ్నెట్స్ ఆర్ ఎనర్జైజ్డ్ బై ది కరెంట్ ప్రొడ్యూస్డ్ బై ది జనరేటర్ ఇట్ సెల్ఫ్. జనరేటర్లో డెవలప్ అయిన ఫ్లక్స్ని ఉపయోగించుకొని ఫీల్డ్ ఫ్లక్స్ కూడా డెవలప్ అవుతుంది. ఓకేనా? దాన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అంటారు. ఇన్ దిస్ టైప్ దీస్ ఆర్ ఆల్వేస్ ప్రెజెంట్ సమ్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఇన్ ది పోల్స్. రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటే ఏంటి?
ఇనిషియల్గా మిషన్ అనేది డిజైన్ చేస్తాం. డిజైన్ చేస్తే ఏమవుతుంది, రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటే సమ్ మ్యాగ్నెటిజం అనేది మెటీరియల్కి ఉంటే దాన్ని రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అని అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా ఏం చేసేవాళ్ళం, మ్యాగ్నెట్స్తో ఆడేవాళ్ళం కదా, మ్యాగ్నెట్స్తో ఐరన్ పీస్ అటాక్ చేయడం. తర్వాత కొంత టైం అలా ఎక్కువ టైం చేస్తే దట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అదే ఐరన్ మెటీరియల్ని అటాక్ చేసేవాళ్ళం కదా, మ్యాగ్నెట్తో ఐరన్ మెటీరియల్ దగ్గర వస్తే అట్రాక్ట్ అయ్యేది లేదా రిపెల్ అయ్యేది. అలా ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్ కూడా మ్యాగ్నెటైజ్ అవుతుంది. దాన్నే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటాం. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చి షంట్ వౌండ్ జనరేటర్. ఇన్ దిస్ ఫీల్డ్ వైండింగ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఆర్మేచర్. ఆర్మేచర్కి ప్యారలల్గా ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంటే దాన్ని షంట్ వౌండెడ్ జనరేటర్ అని అంటాం. సో ద ఫీల్డ్ వైండింగ్ క్యారీస్ ఫుల్ వోల్టేజ్ ఆఫ్ ది జనరేటర్ అప్లైడ్ అక్రాస్ దెమ్. సో ద ఫీల్డ్ వైండింగ్ ఏం చేస్తుంది, అదే షంట్ వౌండ్ జనరేటర్ ఆర్మేచర్లో డెవలప్ అయ్యే వోల్టేజ్ ఫీల్డ్ వైండింగ్లో డెవలప్ అయ్యే వోల్టేజ్ కూడా సేమ్గా ఉంటుంది. ద షంట్ వైండింగ్ కన్సిస్ట్ మెయిన్లీ మెనీ టర్న్స్ ఇన్ ది థిన్ వైర్. షంట్ వౌండెడ్ జనరేటర్లో ఫీల్డ్ వైండింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అని ఉంటాయి. ఓకేనా. ఆర్మేచర్ కరెంట్ IA = IL + ISH. ISH ఈజ్ ఈక్వల్ ఏంటి, V/RSH. ఎక్కడ 2 ohmsలో V = IR కదా, I = V/R. సో షంట్ కాబట్టి ISH అని చెప్పాడు. సో ISH ఈజ్ ఈక్వల్ టు V/RSH. ఓకేనా. దిస్ ఈజ్ ది డయాగ్రామ్ ఆఫ్ షంట్ జనరేటర్. షంట్ జనరేటర్ చూడండి, దిస్ ఈజ్ జనరేటర్. ఓకే, జనరేటర్ ఇట్ సెల్ఫ్ డెవలప్స్ కరెంట్. ఓకేనా. జనరేటర్ డెవలప్ అయ్యే కరెంట్ ఆర్మేచర్ కరెంట్ అంటాం. IA ఏం చేస్తుంది, ISH అంటే షంట్ ఫీల్డ్ వైండింగ్కి ఫ్లో అయ్యే కరెంట్ని షంట్ ఫీల్డ్ కరెంట్ అని అంటాం. ఓకేనా. దిస్ ఈజ్ కాల్డ్ ఫీల్డ్ వైండింగ్. ఓకేనా, ఫీల్డ్ వైండింగ్. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒక వైర్ని ఇలా వౌండ్ చేస్తే దాన్ని వైండింగ్ అంటాం కదా. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి షంట్ ఫీల్డ్ వైండింగ్లో. సో జనరేటర్కి ప్యారలల్గా ఉంటుంది షంట్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఆర్మేచర్ కండక్టర్ ప్యారలల్గా ఉంటుంది. సో ఏమైంది, సేమ్ ఇందాక సెపరేట్ ఎగ్జైటర్లో కూడా చూడండి, జనరేటర్ అవుట్పుట్ కరెంట్ అనేది వెళ్తుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్. సో ఇది ఏం చేస్తాం మనం, త్రూ లోడ్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా. జనరేటర్ అంటే ఏంటి, ఇన్పుట్ మెకానికల్ ఎనర్జీ ఇస్తాం, అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. మెకానికల్ ఎనర్జీ త్రూ ప్రైమ్ మూవర్ ద్వారా ఇస్తాం. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ షంట్ జనరేటర్. నెక్స్ట్ వన్ వచ్చి సిరీస్ జనరేటర్. ఇన్ దిస్ టైప్ ఫీల్డ్ వైండింగ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది ఆర్మేచర్ అండ్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ది ఆర్మేచర్. సిరీస్ ఫీల్డ్ వైండింగ్స్ ఆర్ లైస్ ఇన్ ది సేమ్ ఆర్ ది సేమ్. The series field carries full armature current and the field winding consists of less number of turns and the wire is thick wire. ఓకేనా. ఏం చెప్పాడు, సిరీస్ జనరేటర్లో ది ఫీల్డ్ వైండింగ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ వైండింగ్. సో జనరేటర్ చూడండి, దిస్ ఈజ్ జనరేటర్. ఇంతకుముందు చూసాం కదా, జనరేటర్ G ఏం చేసింది, IA ఆర్మేచర్ కరెంట్ అనేది డెవలప్ చేసింది. సో దానికి ఇన్ సిరీస్లోనే సిరీస్ ఫీల్డింగ్ వైండింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ ISC. సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంట్ని ISC అన్నాడు. ఓకేనా. దీని ప్యారలల్గా అక్రాస్గా డెవలప్ అయ్యేది ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ అనేది డెవలప్ అవుతుంది. ఇది మనం ఏం చేస్తాం, లోడ్ అంటే ఏంటి, ఏదైనా జనరేట్ అయిన DC కరెంట్ DC ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఏం చేస్తాం, DC లోడ్కి కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఇన్ సిరీస్ విత్ ది మోటార్, దట్ ఈస్ కాల్డ్ సిరీస్ ఫీల్డ్ జనరేటర్. ఓకేనా. సో ఈ సిరీస్ ఫీల్డ్ టర్న్స్ అనేవి తక్కువ ఉంటాయి, 1 or 2 టర్న్స్ ఉంటాయి. షంట్ ఫీల్డ్లో చూడండి టర్న్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, సిరీస్ ఫీల్డ్లో టర్న్స్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ ది టర్న్స్ విత్ థిక్ వైర్తో మనం ఈ టర్న్స్ అనేవి డిజైన్ చేస్తాం. ద థర్డ్ వన్ ఈజ్ కాంపౌండ్ జనరేటర్. ది కాంపౌండ్ జనరేటర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ సిరీస్ అండ్ ఫ్యూ షంట్ వైండింగ్స్. కాంపౌండ్ జనరేటర్ అనేది కాంబినేషన్ ఆఫ్ సిరీస్ షంట్తో కాంబినేషన్లో ఉంటే దాన్ని కాంపౌండ్ అంటాం. ఇట్ కెన్ బి కనెక్టెడ్ ఎయిదర్ లాంగ్ షంట్ ఆర్ షార్ట్ షంట్. ఓకేనా. ఇవి 2 టైప్స్లో ఉంటాయి, లాంగ్ షంట్లోని లేదంటే షార్ట్ షంట్లోని ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్. కాంపౌండ్ జనరేటర్ చూడండి ఒకసారి, ద కాంపౌండ్ జనరేటర్ కంటైన్స్ బోత్ షంట్ ఫీల్డ్ అండ్ సిరీస్ ఫీల్డ్. ఇన్ లాంగ్ షంట్ ది కాంపౌండ్ జనరేటర్ the shunt field winding connected parallel to both armature and series field and the current distributed again the combination of shunt generator and series generator.
అంటే ఏంటి, కాంపౌండ్ జనరేటర్లో షంట్ ఫీల్డ్ వైండింగ్ అనేది సిరీస్ ఫీల్డ్ వైండింగ్కి ఆర్మేచర్ కండక్టర్కి రెండాటికి ప్యారలల్గా, కాంబినేషన్ ఆఫ్ బోత్కి ప్యారలల్గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్. సో మళ్ళీ చెప్తాను చూడండి. సో దిస్ ఈజ్ కాల్డ్ జనరేటర్లో ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి, సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్స్. ఓకేనా, సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్లో ఆర్మేచర్ కండక్టర్, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెండు కూడా సిరీస్లో ఉంటాయి. ఈ రెండాటికి ప్యారలల్గా ఉండేదే షంట్ ఫీల్డ్ వైండింగ్. ఓకేనా, ఓవరాల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ మనం ఏం చేస్తాం, టు కనెక్టెడ్ టు లోడ్. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్. నెక్స్ట్ వన్ ఈజ్ షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్. ఇన్ షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ద షంట్ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ది ఆర్మేచర్ టెర్మినల్స్ ఓన్లీ. ఇన్ దిస్ సిరీస్ ఫీల్డ్ టేక్స్ లోడ్ కరెంట్ అండ్ షంట్ impressed with armature voltage. The current distribution of the shunt compound generator is shown in the figure 1.23b. So figure 1.23b is shown here. So ఏమన్నాడు, ఆర్మేచర్ కండక్టర్ అంటే ఆర్ఏ లేదా జీ ఈజ్ ద ఆర్మేచర్ కండక్టర్కి ప్యారలల్గా షంట్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంటుంది. సో షంట్ ఫీల్డ్ వైండింగ్కి ఆర్మేచర్ కండక్టర్కి ఇన్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంటుంది. సో అవుట్పుట్ అనేది ఐఎల్ ఈజ్ ద అవుట్పుట్ అండ్ వి ఈజ్ ద అవుట్పుట్ వోల్టేజ్. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది, ఇక్కడ జనరేట్ అవుతుంది. ఆర్మేచర్ కండక్టర్, షంట్ ఫీల్డ్ వైండింగ్ రెండు కూడా ప్యారలల్లో ఉంటాయి. ఈ రెండు కూడా ఇన్ సిరీస్ విత్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఉంటాయి. సో అవుట్పుట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం, ఎగ్జైటేషన్ ఆఫ్ డీసీ జనరేటర్స్ చూసాం. ఏంటి, ఫస్ట్ వన్ సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. సెపరేట్లీ ఎగ్జైటెడ్ అంటే ఏంటి, ఫీల్డ్ వైండింగ్ సెపరేట్గా మనం ఏదైనా సోర్స్ ద్వారా మనకి ఎగ్జైటేషన్ ఇస్తే దాన్ని సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అని అంటాం. తర్వాత ఏం చూసాం, సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అంటే ఏంటి, దాని యొక్క ఫీల్డ్ వైండింగ్స్ అదే డెవలప్ చేసుకుంటుంది డ్యూ టు సమ్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం. దాంట్లో కొంత రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఉంటుంది కాబట్టి ద ఫీల్డ్ వైండింగ్స్ ఇట్ సెల్ఫ్ డెవలప్స్ సమ్ ఫ్లక్స్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. సెల్ఫ్ ఎగ్జైటెడ్లో ఏం చూసాం, షంట్ అంటే ఏంటి, ఆర్మేచర్ కండక్టర్కి ప్యారలల్గా ఉంటే దాన్ని షంట్ అని అంటాం. ఓకేనా, తర్వాత ఏం చూసాం, సిరీస్ అంటే ఏంటి, ఆర్మేచర్ కండక్టర్కి ఇన్ సిరీస్ విత్ ది ఫీల్డ్ వైండింగ్ ఉంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అంటాం. తర్వాత ఏం చూసాం, కాంపౌండ్లో లాంగ్ షంట్, షార్ట్ షంట్. లాంగ్ షంట్ అంటే ఏంటి, ఆర్మేచర్ కండక్టర్కి సిరీస్ ఫీల్డ్ వైండింగ్కి ఇన్ ప్యారలల్ విత్ షంట్ ఫీల్డ్ వైండింగ్ ఉంటే లాంగ్ షంట్ అనుకున్నాం. అది షార్ట్ షంట్ అంటే ఏంటి, ఆర్మేచర్ కండక్టర్కి షంట్ ఫీల్డ్ వైండింగ్ ప్యారలల్గా ఉంటుంది. ఆర్మేచర్ కండక్టర్ షంట్ ఫీల్డ్ వైండింగ్ ఇన్ సిరీస్ విత్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఉంటే దాన్ని మనం షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అని అంటాం. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జైటేషన్స్ ఆఫ్ ది డీసీ జనరేటర్. డీసీ జనరేటర్లో ఏం టైప్స్ ఆఫ్ ఎగ్జైటేషన్స్ ఇస్తాం, ఇవన్నీ కూడా టు డెవలప్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్. అంటే ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ కోసం మనం ఏ విధంగా దాని యొక్క ఫీల్డ్స్ అంటే ఫీల్డ్ వైండింగ్స్కి మనం సప్లై ఇస్తున్నాం అనేది మనం ఇప్పుడు వరకు చూసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జైటేషన్స్.